తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ ప్రభావం ఏపీ మీద కూడా పడినట్లు తెలుస్తుంది. అందుకు నిదర్శనమే సీఎం జగన్ 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చారని చెప్పడంలో సంకోచమే లేదు. తెలంగాణ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయం తెలిసినప్పటికీ గులాబీ బాస్ కేసీఆర్ మొండిగా ముందుకు వెళ్లారు. ఫలితంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు చర్యల్లో భాగంగా 50 నుంచి 60 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం లేదా ఆ స్థానాల్లో కొత్త వారిని బరిలో దింపే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తుంది. ఉన్నట్లే కాకుండా ఆచరణలో పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత విషయంలో వైసీపీ అధినేత జగన్ తీసుకున్నది సాహసోపేతమైన నిర్ణయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అంతటి సాహసోపేతమైన నిర్ణయం జగన్ ఏం తీసుకున్నారు? ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి పత్తిపాడు నియోజకవర్గం నుండి మేకతోటి సుచరిత 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఈసారి పత్తిపాడు నుంచి కాకుండా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన క్రమంలో పత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న సుచరితను తాడికొండ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన స్థానం నుంచి కాకుండా తాడికొండ లాంటి ప్రత్యేక నియోజకవర్గానికి సుచరితను మార్చడం చాలా సాహసంతో తీసుకున్న నిర్ణయమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే తాడికొండ నియోజకవర్గం అమరావతి పరిధిలో ఉంది. 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి అమరావతిలో రైతులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ గెలుపొందడం అంత తేలికైన విషయం కాదని విశ్లేషకుల అంచనా. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానంలో వైసీపీ టీడీపీ మధ్య గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు. ఈ శవ రాజకీయాలు ఏంటి? అసలు మా శవాల మీదగా వెళ్ళి ఆయన రాజకీయం చేసుకోమనండి. ఏంటి ఆయన మేము ఇంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నాం 4 రోజుల నుంచి, ఒక్కసారి వచ్చిన పాపని పోలేదు ఇక్కడికి. ఈ రోజు అక్కడికి వెళ్ళి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారు, షాపింగ్ లో ఉన్నారండి. ఎందుకండి ఇవన్నీ? ఆ రోజు ఓట్లు అడగడానికి ఎందుకు వచ్చారు? ఒంటి అందరినీ వాటేసుకుని ముద్దులు పెట్టి ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. నేను విన్నాను అన్నాడు. ఈ రోజు ఏం విన్నాడు? మా బాధ. గత 2019 ఎన్నికల సమయంలో ఎక్కడి నుంచి గెలుపొందిన ఉండవల్లి శ్రీదేవి ఇప్పుడు టీడీపీ పక్షాన చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచినా కానీ ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి స్వల్ప మెజారిటీతోనే విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన తెనాలి శ్రవణ్ కుమార్ మీద కేవలం 4000 ఓట్ల మెజారిటీతోనే ఉండవల్లి శ్రీదేవి గెలుపొందారు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. అమరావతి ఉద్యమ కారణంగా స్థానికంగా వైసీపీ మీద కాస్త వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 3 సార్లు గెలిచిన పత్తిపాడును కాదని సుచరిత తాడికొండలో పోటీ చేయడం సాహసమనే చెప్పాలి. మరోవైపు తాడికొండ నుంచి తానే పోటీ చేస్తానని సుచరిత స్వయంగా సీఎం జగన్ ను కోరినట్లు తెలుస్తుంది. తాడికొండ నియోజకవర్గ వ్యాప్తంగా తనకున్న బంధుగణం సన్నిహితుల కారణంగా అక్కడి నుంచి పోటీ చేసేందుకు సుచరిత మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో పత్తిపాడు నియోజకవర్గం నుంచి సుచరిత మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2011లో వైసీపీ జగన్ స్థాపించిన వైసీపీలో చేరి 2012లో పత్తిపాడులో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2019లో వైసీపీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు సుచరిత. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ బాధ్యతలు అప్పచెప్పారు.
మాజీ మంత్రివర్యులైనటువంటి సుచరిత విషయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి జగన్ నమ్మకాన్ని ఎంతవరకు నిజం చేస్తారో అని రాజకీయ విశ్లేషకుల వినికిడి.